హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కృష్ణ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, అదేనండి. ఇవాళ మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించాము. అక్షరాభ్యాస కార్యక్రమం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మాలాగే ఇంకా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. వసంత పంచమి రోజు మాకు దగ్గరలో ఉన్న సరస్వతీదేవి ఆలయం దగ్గర సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేయిస్తున్నారని తెలిసి మా వారు ముందు రోజే మా అబ్బాయి పేరైతే రిజిస్టర్ చేయించారండి. ఇందుకోసం 351 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అక్షరాభ్యాసానికి కావాల్సిన పలక బలపం వాళ్ళే ఇస్తామని చెప్పారండి. పూజ కోసం కావాల్సిన సామాగ్రి మాత్రం చిన్న లిస్ట్ ఇచ్చి మనతో పాటే తీసుకొని రమ్మని చెప్పారు. అవేమంటే బియ్యము, ఆకు వక్క, పసుపు, కుంకుమ, టెంకాయ, పూలు, పండ్లు అన్నీ మనల్ని అయితే తెచ్చుకోమని చెప్పారు. అవన్నీ తీసుకొని 8:30 కల్లా టెంపుల్కి అయితే వచ్చేయమని చెప్పారండి. ఇంకా మార్నింగ్ అయితే 5కి లేసాను. లేచి ఇంట్లో అంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత పిల్లల్ని లేపి స్నానాలు చేపించి, ఇంకా పిల్లలు ఉంటే ఇంకా తెలిసిందే కదా, హడావిడిగా అయితే 8:30కి అయితే వచ్చేసాము. ఇక్కడ ముందర టోకెన్లు ఇస్తారండి. మాదైతే 108 అయితే వచ్చింది. ఇంకా ఆడ వెళ్ళి కూర్చున్నాము. పూజారి అయితే పూజనైతే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే సరస్వతి అమ్మవారికి అయితే హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత సరస్వతి పూజ, గణపతి పూజ చేయించారు. అందరికీ కూడా హారతి అయితే ఇచ్చారండి. హారతి ఇచ్చిన తర్వాత అయితే అక్షరాభ్యాస కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే తెచ్చిన ప్లేట్లోకి బియ్యం పోసుకోమని చెప్పారు. పోసుకున్న తర్వాత పసుపు కుంకుమ తీసుకొని అక్షింతలు కలుపుకోమని చెప్పారు. కలుపుకున్న తర్వాత ఇట్లా ఆసనం చేయమన్నారు. తండ్రులకి ఇలా పెట్టుకొని ఆసనం అయితే చేయమని చెప్పారు. ఆ తర్వాత అయితే తల్లి ఉంగరం వేలుతో తీసుకున్న బియ్యంని కుడి చేతిలో పెట్టుకొని 3 భాగాలుగా చేయండి అని అయితే చెప్పారండి. పై భాగంలో శ్రీ, కింద భాగంలో ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయమన్నారు. 3వ భాగంలో శ్రీ మాత్రే నమః అని అయితే రాయమన్నారు. తల్లులే మొదటి గురువులు కదా అని చెప్పి తల్లి చేత అక్షరాభ్యాసం అయితే చేయించారండి. ఆ తర్వాత అయితే వాళ్ళే స్లేట్లు అయితే ఇచ్చారు. ఇంకా మంత్రాలు రాసిన బియ్యం తట్టని పూజించమని చెప్పారు. అక్షింతలు తీసుకొని మంత్రాలు చదువుతా అయితే దాన్ని పూజించి ఆ తర్వాత తాంబూలం అయితే పెట్టమన్నారు. పెట్టాము. ఇంకా వాడిని అమ్మలు కుడితోడు మీద కూర్చోపెట్టుకొని అక్షరాభ్యాసం చేయించమన్నారండి. కుడివైపు నుంచి 3 టైమ్స్ అయితే రౌండ్ తిరగమన్నారు. ఇంకైతే రౌండ్ తిరిగేసాము. ఆ తర్వాత వాళ్ళు వచ్చి కంకణాలు ఇచ్చారు. ఇంకా మా అభిరామ్కి అయితే వాళ్ళ డాడీ అయితే కంకణం అయితే కట్టేశారండి. టెంకాయ అయితే గుళ్ళో కొట్టుకోమని చెప్పారు. పూజించిన బియ్యం అయితే వాళ్ళే తీసుకున్నారండి. గుళ్ళో ప్రసాదానికి వాడతామని వాళ్ళే తీసేసుకున్నారు. అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగా చేశారు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఇంకా ప్రసాదాలు తీసుకోవడం అయితే మర్చిపోవద్దని చెప్పారు. ఇంకా మా వాడైతే మాతో పాటు పక్కన కూర్చున్న పిల్లోడితో అయితే వెళ్ళి మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చాడు. వాడికైతే అంతే అండి. అక్షరాభ్యాసం అయితే మా అబ్బాయికి పూర్తయిపోయింది. థ్యాంక్ యూ అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.